హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న వీడియో అయితే ఈరోజు మనం చూసేద్దాము. అదేంటంటే ఘీతో మాయిశ్చరైజర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాము. అలాగే ఈ మాయిశ్చరైజర్ మనకి స్కిన్కి ఎలా హెల్ప్ అవుతుంది కూడా చూసేద్దాం. పాతకాలం పద్ధతిలో మాత్రం మనం తయారు చేసుకుంటున్నాం. అంతేకాకుండా వీడియో స్టార్టింగ్లో అయితే చూసారు కదా, 2 హ్యాండ్స్లో లెఫ్ట్ హ్యాండ్ ఎంత షైనీగా ఉంది అదే ఈ క్రీమ్ అండి. సో దానికి కావాల్సినవి 2 స్పూన్స్ మాత్రమే నెయ్యి తీసుకున్నాను. తర్వాత వాటర్ తీసుకోవాలి 1 గ్లాసు, ఎందుకంటే మనం 100 టైమ్స్ మనం వాష్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి బౌల్ తీసుకోవాలి వాటర్ వేసుకోవడానికి. ఎక్స్ట్రా మనం క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు అంతా వాటర్ అంతా కూడా మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అన్నది మనం బౌల్లోకి వంపేసేయాలి. తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ అలాగే రుద్దుతూ ఉండాలి. ఒక 50 నెంబర్స్ కౌంట్ చేయాలండి. కౌంట్ చేస్తే మనకి కూడా కొంచెం ఆ వర్క్ చేసినట్టుగా అనిపించకుండా చక్కగా ఘీ మాయిశ్చరైజర్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ చిన్న గ్లాస్, స్టీల్ గ్లాస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే రాగి గ్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు. మనం ఒక 100 టైమ్స్ మనం ఇలా గ్లాస్తో నెయ్యిని రుద్దుతూ చక్కగా నీళ్లు వేస్తూ కొన్ని మాత్రమే వేయాలి వాటర్. కొన్ని వాటర్ వేసి తర్వాత రుద్దాలి. రుద్దే టైంలో మనం ఒక 50 నెంబర్స్ కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని ఆ తర్వాత ఆ నీళ్లు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ నీళ్లు పారబోయాలి. అంటే ఒక వేరే బౌల్లోకి వంపేసుకొని చక్కగా మళ్ళీ ఒక 2 స్పూన్లు నీళ్లు వేసి మళ్ళీ రుద్దడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ 50 నెంబర్స్ కౌంట్ చేసుకుంటే అలా ఈజీగా అయిపోతుంది మనకి. అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అండి. ఎంతైనా గంట నుండి 2 గంటల వరకు అయినా పడుతుంది టైం. కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే ఈ వర్క్ చేస్తూ నేనైతే ఈ మాయిశ్చరైజర్ తయారు చేశాను. ఒక 2 స్పూన్స్ నెయ్యికే ఇంత మంచి క్రీమ్ మనకి ఒక వారానికి సరిపోను క్రీమ్ అయితే మాయిశ్చరైజర్ అయితే నాకు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా యూజ్ చేయాలి, మరి చిన్న టిప్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి. అసలు ముఖానికి మనం చర్మానికి పెట్టడం వల్ల లాభాలు ఏంటి, పింపుల్స్ ఉన్న వాళ్ళు పెట్టొచ్చా, ఈ టిప్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఈ క్రీమ్ అయితే చాలామంది ట్రై చేస్తున్నారు. రిజల్ట్ కూడా బాగుందని చెప్తున్నారు. అందుకే వీడియో నేను షూట్ చేశాను. మరి పింపుల్స్ ఉన్న వాళ్ళు పెట్టొచ్చా? స్కిన్ కేర్కి మనం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అయితే వాడతాం కదా, అయితే అందులో అయితే కెమికల్స్ ఉంటాయి. మరి కెమికల్స్ ఏమీ లేకుండా ఇలా మనం మంచి సంప్రదాయ పద్ధతిలో నెయ్యిని కూడా వాడుకుంటే చాలా మంచిది కదా. నెయ్యి మనకి వంటల్లోనే కాకుండా చర్మ సౌందర్యం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఒక మంచి మాయిశ్చరైజర్గా మనకి యూజ్ అవుతుంది. మీరు నైట్ ముఖానికి చేతులకి రాసుకొని పడుకుంటే మార్నింగ్ కల్లా చాలా బాగుంటుందన్నమాట స్కిన్. అంతేకాకుండా స్నానానికి వెళ్ళే ముందు కూడా మనం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం స్నానానికి వెళ్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అన్నది మనం ఫేస్లో చూడొచ్చు. స్కిన్ బాగా డ్రైగా ఉండి కొంతమందికి పింపుల్స్ బాగా అవుతాయి కదా, వాళ్ళైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా. ఎందుకు అంటే స్మూత్నెస్ వస్తుంది. ఈ క్రీమ్ మాయిశ్చరైజర్ పెట్టడం వల్ల స్మూత్నెస్ వస్తుంది. అంతేకాకుండా పింపుల్స్ కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది. మనకి ఒకసారి ఈ క్రీమ్ కానీ ఏదైనా కొంచెం డైరెక్ట్ నెయ్యి కానీ అప్లై చేసినప్పుడు ఫేస్ మనకి ఒకవేళ ఆ క్రీమ్ పడలేదు అనుకోండి, వెంటనే మనకి కొంచెం ఇచ్చింగ్ లాగా, లేదు అంటే మంటలాగా, కొంచెం చిరాగ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం రెడ్ కావడం కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం యూజ్ చేయొద్దు. మ్యాక్సిమం అయితే అందరికీ పడుతుందండి, పడదు అనే మాట అయితే ఉండదు ఈ నెయ్యి. సో మనం నెయ్యి డైరెక్ట్ మనం అప్లై చేయట్లేం కాబట్టి నెయ్యిని మనం ఇలా మాయిశ్చరైజర్గా మనం తయారు చేసుకొని వాడుతున్నాం కాబట్టి ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా అన్ని రకాల స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. పగిలిన పెదాలకి మాయిశ్చరైజర్ మంచి రంగునిస్తుందండి. మనకి పగలకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా కళ్ళ చుట్టూ నల్లగా ఉన్నా, లేదు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఈ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కొంచెం నల్ల మచ్చలు కూడా ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి. మీరు ఒకసారి తప్పకుండా ఇది క్రీమ్ తయారు చేసుకొని వాడి చూడండి. మంచి రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. పింపుల్స్తో నల్ల మచ్చలు అయినా కూడా అవి కూడా మంచిగా మెల్లగా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంటుంది.
ఈ క్రీమ్ మనం తయారు చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ వేస్తూ మంచిగా గ్లాస్తో రుద్దాలి. అంతేకాకుండా మనం రుద్దేటప్పుడు గ్లాస్కి చుట్టుపక్కన కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అదంతా కూడా మళ్ళీ ఒక దగ్గరికి అనేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి మంచిగా రుద్దుతూ ఇలా ఒక 100 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చర్మం కొంచెం ముడతలు ఉన్నా కూడా పోతాయండి. మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఈ మాయిశ్చరైజర్ని తయారు చేసుకోకుండా కొద్ది మోతాదులో తయారు చేసుకోండి. ముందుగా కొంచెం తయారు చేసుకోండి. అప్పుడు మీకు అది మంచిగా ఒక వారం రోజులు వాడిన తర్వాత మీకు పడింది, మీ స్కిన్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు కొంచెం ఎక్కువ మోతాదులో మనం ఒకేసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం చర్మానికి అప్లై చేసే ముందు 10 మినిట్స్ ముందు బయట పెడితే సరిపోతుంది. కొంచెం కూల్ తగ్గుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి మంచిగా వారం రోజుల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందన్నమాట. బయట పెడితే అంతగా నిల్వ ఉండదు. మన ఫ్రిడ్జ్లో పెడితేనే ఫ్రెష్నెస్ ఉంటుంది, మంచిగా నిల్వ ఉంటుంది. అలాగే క్రీమ్ తయారు చేసుకున్న తర్వాత మనకి కొంచెం నెయ్యి స్మెల్ వస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు మనం 100 టైమ్స్ వాష్ చేస్తున్నాం కాబట్టి అస్సలు నెయ్యి స్మెల్ అన్నది రాదు అండి. ఏదో కొద్దిగా అలా వస్తుంది. మామూలుగా మనం క్రీమ్స్ వాడితే ఎలా స్మెల్ ఉంటుందో అదే టైప్ వస్తుంది కానీ నెయ్యి స్మెల్ అయితే రాదు. మీకు కొద్దిగా అలా అనిపించింది అనుకోండి, మధ్యలో వాష్ చేసిన తర్వాత మళ్ళీ రుద్దేటప్పుడు ఒక 2 సార్లు 3 సార్లు రోజ్ వాటర్ వేయండి. రోజ్ వాటర్ వేయండి ఒక 1 డ్రాప్, తర్వాత సెకండ్ రౌండ్లో మళ్ళీ ఒక 1 డ్రాప్ అలా వేసి మనం రుద్దేశామంటే కనుక అసలు స్మెల్ అన్నదే ఏం రాదు. నెయ్యి స్మెల్ అన్నది అసలు రాదు. మీరు ఇలాంటి టిప్స్తో మంచిగా గీతో ఈ మాయిశ్చరైజర్ తయారు చేసుకొని వాడండి. ఈ క్రీమ్ని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసా మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే ప్లాస్టిక్, స్టీల్ అలాంటివి ఏమీ వద్దు. గాజు సీసాలో ఇలా చిన్న బాటిల్లా ఉంటాయి కదా, అవి మనం దాంట్లో స్టోర్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలండి. ఇంకా 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా నేను ఇక్కడ 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. దానికే ఇంత మంచి ఎక్కువ మోతాదులో మనకి క్రీమ్ అయితే నాకు ఎక్కువే అయింది. మనం ఒక చిన్న బౌల్ అంతా నెయ్యి తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువగా వస్తుంది మనకి మాయిశ్చరైజర్. సో నేనైతే కొద్దిగానే చేద్దాంలే అనేసి అన్నట్టుగా 2 స్పూన్లు మాత్రమే నెయ్యి తీసుకొని తయారు చేసుకున్నాను. కానీ ఎక్కువ మోతాదులో మాయిశ్చరైజర్ మనకైతే వచ్చేసింది. చూసారు కదా, ఇప్పుడైతే 2 హ్యాండ్స్కి అయితే అప్లై చేశాను. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఎంత షైనీగా ఉందో. మనం చెప్పక ముందే ఆటోమేటిక్గా అక్కడ షైనీగా ఉంది అని తెలుస్తుంది కదా స్కిన్. సో స్కిన్ టోన్ అనేది ఇలా మారుతుందంట ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల. ఇంకా పాతకాలంలో రాజులు రాణులు నెయ్యి మాత్రమే, ఇలాంటి ఆయిల్స్ మాత్రమే వాడి వాళ్ళ చర్మాన్ని రక్షించుకునే వాళ్ళు, ప్రొటెక్షన్గా ఎలాంటి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమీ రాకుండా అని మనకి చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన టిప్స్ నచ్చాయా లేదా కూడా కామెంట్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు చూస్తే కనుక క్రీమ్ ఎంత మారిందో చూడండి. నెయ్యి కాస్త క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చింది కలర్.